వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను ఆంధ్రాలో ఫేమస్ బిర్యానీ అయిన ఆవకాయ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఆవకాయ సీజన్ కాబట్టి తప్పకుండా అందరూ మామిడికాయ పచ్చడి పట్టే ఉంటారు. సో ఇలా పట్టిన మామిడికాయ పచ్చడితో మనం చికెన్ బిర్యానీ చేస్తే నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నా వీడియో చివరి దాకా చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో దీనికోసం ఫస్ట్ కుక్కర్ పెట్టి దీంట్లో ఆయిల్ వేసి దాంట్లోకి హోల్ గరం మసాలా, చెక్క, లవంగం, యాలక్కి వేసి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంతలోపల దీంట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం బ్రౌన్ అయ్యేదాకా మనము ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకొని ఇది కూడా మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే ½ కేజీ అంత చికెన్ తీసుకున్నాను, అది కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా అంత ఉప్పు వేసుకోండి. ఇవి వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్కి అంతా బాగా నూనెలో ఫ్రై కావాలండి. ఈ చికెన్ అంతా నూనెలో ఫ్రై అయితేనే అప్పుడు బాగా టేస్టీ వస్తుంది బిర్యానీ అనేది. ఇప్పుడు దీంట్లోకి ఒక ½ టేబుల్ స్పూన్ అన్న 1/4 టేబుల్ స్పూన్ అన్నంత పసుపు వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేస్తే ఆ సిమ్లోనే మనకు ముక్క అనేది బాగా ఉడకాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక ½ టేబుల్ స్పూన్ అన్న మీకు స్పైసీకి తగ్గట్టుగా కారం అనేది వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అనేది మనం ఊరగాయ పచ్చడి వేస్తాం కాబట్టి ఆవకాయ దాంట్లో కొంచెం కారం ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇక్కడ 3-4 టేబుల్ స్పూన్లంత పెరుగు వేసుకొని ఈ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వేసుకున్నాక బాగా కుక్ అయ్యాక ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవకాయ పచ్చడి అంటే మామిడికాయ పచ్చడి దీంట్లోకి వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకొని దీంట్లోకి వేసుకోండి. ఆవకాయలో మనకి ఆయిల్ అనేది ఉంటుంది కదా, కొంచెం వేసుకొని దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంత బిర్యానీ మసాలా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కుక్ కావాలండి. ఒక 5 నిమిషాల పాటు కుక్ అయితే ఇప్పుడు మనం ఒక అర్ధగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ దీంట్లోకి వేసుకుంటున్నాను. ఒక ½ కేజీ చికెన్కి ½ కేజీ రైస్ అయితే కరెక్ట్ సరిపోతుందండి. సో ఇలా వేసుకున్నాక 2 గ్లాసులు అంటే 3.5 గ్లాసు నీళ్ళు, ½ కేజీ అంటే 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాసు వాటర్ వేసేసి ఇది ఉప్పు అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో 1 విజిల్ అయితే సరిపోతుందండి. ఆఫ్ చేసేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కుక్ అయ్యాక చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆవకాయ బిర్యానీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. తప్పకుండా ఈ చేయండి. మరీ మీరు తినాలనిపించుకునే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బిర్యానీ పైన మనకు ఆవకాయలో నూనె ఉంటుంది కదా, ఆ పైన ఇలా మనము స్ప్రింకిల్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది రైతాతో కానీ అలా కూడా తినేసేయచ్చండి, నిజంగా అంత టేస్టీ ఉంటుంది. సో మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే దీనిపైన ఇలా కొత్తిమీర కూడా మనం స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. హాట్గా తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి.